హైదరాబాద్లోని అమీర్పేట మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా వ్యాపార సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి చూస్తుండగానే దట్టమైన పొగతో అలుముకొని లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదం సుమారు ఉదయం 11:30 గంటల సమయ ప్రాంతంలో సంభవించింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న భాగంలో ఒక హర్ష మెష్ అనేది ఉండి ఒక్కసారిగా దాని నుండి విపరీతమైన వేడి, దట్టమైన పొగ వచ్చాయి. ఆ వేడి కారణంగా పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లోని రెండో అంతస్తుకు మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. లోపలంతా కాలిపోదగ్గ వస్తువులు ఉండడంతో మంటల్లో క్షణాల్లో కాంప్లెక్స్ మొత్తాన్ని చుట్టేశాయి. ఈ భీకర అగ్ని ప్రమాదంలో కాంప్లెక్స్ లో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్, ఒక హెల్మెట్ షోరూమ్, హార్డ్వేర్ షాప్, వాటి పక్కనే ఉన్న మరికొన్ని చిన్న దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దుకాణాల్లో ఉన్న స్టాక్ అంతా కూడా అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపారులు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. తమ కళ్ల ముందే దుకాణాలు కాలిపోతుండడంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 6 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి దాదాపుగా గంటకు పైగా తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే మంటలు భవనం లోపలి భాగం వరకు బలంగా వ్యాపించడంతో సాధారణ పద్ధతిలో ఆర్పడం కష్టతరంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది అత్యాధునిక స్కై లిఫ్ట్ సహాయంతో పైకి వెళ్లి మంటలను అదుపు చేశారు. మంటలు తగ్గుముఖం పట్టినప్పటికీ లోపల ఉన్న బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు కాలిపోవడం వల్ల గాల్లోకి దట్టమైన తెల్లటి పొగ అలుముకుంది. దీనివల్ల చుట్టుపక్కల ప్రజలు కాస్త ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఒక రకంగా అదృష్టం బాగుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో కస్టమర్లు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల అమీర్పేట మైత్రివనంలో జరిగిన ప్రమాదం తరహాలోనే ఇక్కడ కూడా భవన నిర్వాహకులు కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు అంటే సేఫ్టీ నార్మ్స్ పాటించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్లో ఫైర్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్లే మంటలను ముందే ఆపలేకపోయామని, ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.